వాలంటీర్స్కి నేను ఒకటే చెప్తున్నా, మీకు 5,000 వస్తే ఇంకో 5,000 ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను ఎప్పుడు మీ పొట్ట కొట్టను, నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని కన్నీరు పెట్టే పని చేయను. వాలంటీర్స్ ఎవరు కూడా ఏ విధంగా గవర్నమెంట్ కి సంబంధం లేకుండా చేశారు. ఉద్యోగాలు వాళ్ళకి ఏ విధమైన జీవో లేదు కదా, తిరిగి ఇప్పుడు తీసుకొద్దామంటే అసలు దానికి సంబంధించిన ఏ విధమైన పేపర్ వర్క్ లేదు. చివరికి ఇప్పుడు ఏమంటున్నారు, అబ్బెబ్బే రికార్డులో లేదే, అసలు వాలంటీర్ అనేది ఎక్కడుంది అంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ లాంటి కాస్త నిబద్ధత కలిగిన నాయకుడు కూడా అబద్ధం చెప్తున్నాడు. ఒక సోర్స్ అంటే జీవో ఇస్తే జీవో ప్రకారం జీతం ఇచ్చారు, అలాంటి దాన్ని అసలు రికార్డులో లేదే అని చంద్రబాబు గారు చెప్పిన మాటే పవన్ కళ్యాణ్ నోట కూడా విన్నాక షాక్ తినడం అన్నది వాలంటీర్ల వంతైంది. 2019లో ఇప్పుడు ఇన్ని జీవోలు రిలీజ్ అయ్యాయి, ఇవేవి వాళ్ళకి కనిపించట్లేదా సార్? జీవోలు లేవు అంటున్నారు. జీవో నెంబర్ 104, 201, 165, 279, 156 ఇవన్నీ కూడా జీవోలే సార్. ఒకసారి చదువుకోమనండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు వాలంటీర్ల కడుపు కొట్టను అని. ఈరోజు ఎలక్షన్లో గెలిచిన తర్వాత వాలంటీర్లు జీవోలో లేరు అంటున్నారు. 2 లక్షల పుస్తకాలు చదివిన మీరు ఇలాగ మాట్లాడటం భావ్యం కాదు.